హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుమన్. ఈరోజు కోడిగుడ్డు కర్రీ, అదే ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా. చూసారా, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం వేసుకోండి. వేసుకున్నాక అవి వేగగానే ఒక 2 ఉల్లిపాయలు నైస్గా కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. ఆ 2 ఉల్లిపాయలు అవి వేగగానే వేసేయండి. వేసిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అయితే ఇక్కడ మస్ట్ మన దగ్గర దొరకలేదు, అందుకే నేను వేయలేదన్నమాట. కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది. అలా ఆనియన్స్ వేయంగానే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే ఆయిల్లో ఆనియన్ ఉంది కాబట్టి మనకి ఆనియన్ అనేది క్రిస్పీగా కొంచెం షేడ్ అనేది మారిపోతుంది తొందరగా. చూసారా, అలా లైట్గా షేడ్ మారిపోయింది. మారిపోగానే ఇంకా ఒక 4 టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా నైస్గా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేయండి. వేసాక టమాటా చూసారా ఎలా మగ్గిందో. అలా మగ్గిన తర్వాత ఒక అర చెంచా పసుపు, ఒక పెద్ద స్పూను కారం, ఒక అర చెంచా ధనియాల పొడి వేసుకున్నాక అలా కలుపుకోండి. బాగా థిక్నెస్ అయిపోయిందనమాట. చూసారా గ్రేవీ ఎంత థిక్నెస్ అయిపోయిందో. ఇలా థిక్నెస్ అయిపోగానే మనం ఎగ్స్ 6 ఉన్నాయి కదా, అర డజన్ గుడ్లు కదా వేసుకోవాలంటే అల్లం పేస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా ఎగ్ కర్రీకి ఎప్పుడు మనకి సింపుల్గా టేస్ట్ కనిపించాలంటే ఇలాగా బాగా మన టమాటా బాగా గ్రేవీ అయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకున్నామంటే ఈ ఫ్లేవర్ బాగా దిగుద్ది అనమాట. ఈ టమాటా గ్రేవీలోకి బాగా దిగుతుంది. మన ఎగ్లోకి కూడా ఎగ్ అటు ఇటు కొంచెం కాట్లు పెట్టుకున్నామంటే ఎగ్లో కూడా బాగా దిగుతుంది అనమాట. దిగి మనకి కొంచెం కర్రీ అనేది కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం థిక్నెస్ అయిపోయింది కాబట్టి మనం 6 ఎగ్స్ వేస్తాం కాబట్టి దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్కి వచ్చేస్తుంది కర్రీ. అలా వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ చూసుకున్నాక సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసుకోండి. కారం ఏమైనా తగ్గిందంటే కారం వేసుకోండి. అంతేనండి. నా ఛానల్లో చూస్తున్నారా లేదా నాకైతే తెలియదు. ఫుడ్ ఐటమ్స్ చాలా వస్తాయి. చాలా సింపుల్గా ఫుడ్ ఐటమ్స్ పెడతా ఉన్నాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. ఇంతేనండి. ఎగ్ అటు ఇటు కాట్లు పెట్టుకొని ఇలా గ్రేవీగా ఉండేటప్పుడే మనం ఎగ్స్ వేసామంటే ఒక 5 మినిట్స్ ఎగ్స్ కూడా అందులో ఉడికినాయి అంటే ఈ ఆల్రెడీ బాయిల్ అయిపోయిన ఎగ్సే, బట్ ఇందులో ఉడికినాయి అంటే ఆ కాట్లు పెట్టుంటాం కదా, ఆ ఎగ్లో కూడా ఆ గ్రేవీ దిగి మనకి తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అనమాట నోటికి. అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూశారు కదా, ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా ఎవరైనా సరే ఇంట్లో చేసుకోవచ్చు. ఇంతే, చాలా చాలా సింపుల్ ఎగ్ కర్రీ అనమాట. ఇంకా నా ఛానల్ని చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను ఒకసారి నా ఛానల్ చూసినప్పుడు నా ఐటమ్స్ ఏమన్నా మీకు నచ్చినాయి అంటే, నచ్చకపోయినా కూడా నాకు కింద ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఎంత పెద్ద మాస్టర్కైనా తప్పు ఉంటుంది. ఉంటానండి.